తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఇన్వెస్ట్మెంట్ లో అంటే అసలు ఓపెన్ ఫ్లాట్స్ బెస్టా లేకపోతే ఫ్లాట్స్ బెస్టా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ బెస్టా అంటే దీంట్లో ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఏది చేసినా బాగుంటుంది, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు దేంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇప్పుడు ఈ మీరు చెప్పిన దాంట్లో విల్లా కొనాలంటే మినిమం 2 CR ఎబో ఉండాలి హైదరాబాద్ సరౌండింగ్ ఎక్కడ కొనాలన్నా. సో అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేనప్పుడు ఏం చేస్తారు, ఇండిపెండెంట్ హౌస్కి వస్తారు. సో ఇండిపెండెంట్ హౌస్ కూడా ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే మినిమం 1 CR ఎబో ఉంది. ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలంటే ఇండిపెండెంట్ హౌస్ 1 CR ఎబోనే ఉంటుంది. అంత అమౌంట్ పెట్టగలుగుతాం అనుకుంటేనే వీటి దగ్గరికి వెళ్ళాలి. తర్వాత వచ్చేసి ఏముంది అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనేది తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా మినిమం 30 లక్షల పైన ఉంటుంది. సో మనం సిటీకి దగ్గరలో ఉన్న మంచి ఏరియాలో ప్రైమ్ లొకేషన్లో కావాలంటే కనీసం ఒక 60 నుంచి 80 లక్షల రూపాయలు మినిమం ఎకరం ఉంటుంది. అంత పెట్టగలుగుతామంటే ఎకరాలని కొనవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే ఎకరాలు కొనవచ్చు. లేకపోతే ఏం చేయాలి మనం అంటే గజాలలో కొనాలి. ఎందుకు గజాలలో కొనాలంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలిగేది డిటిసిపిలో కానీ హెచ్ఎండిఏలో కానీ కంపల్సరీ మనకు తక్కువ ప్రైస్ నుంచి ప్లాట్స్ దొరుకుతాయి. సో ఇప్పుడు నేను ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ చేయలేను, నా దగ్గర 10 లక్షలు ఉంది అన్నప్పుడు 10 లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ కట్టి 90 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కొనడం కంటే అదే 10 లక్షలు పెట్టి వీలైతే ఇంకో 10 లక్షలు లోన్ తీసుకొని ఓ 400 గజాలు 300 గజాలు ప్రాపర్టీ తీసి పెట్టుకుంటే ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది బాగుంటుంది. ఎందుకంటే ప్లాట్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది. సో ప్లాట్లలో ఏంటంటే మనం గజాలలో ఎక్కువ గజాలు తీసుకొని పెట్టుకుంటే ఒక 5 ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు 10 ఇయర్స్కి మంచి అప్రిషియేషన్ వచ్చినప్పుడు మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. అంటే మనం పెట్టగలిగే స్తోమత ఉంటే కనుక ఖచ్చితంగా ఇండిపెండెంట్ హౌస్కి ఎవరు వెళ్తారు అంటే ఇప్పటికిప్పుడు నేను ఉండాలి అనుకునే వాళ్ళు దానికి వెళ్తారు. కొందరు ఏం చేస్తారు, లేదు మాకు అన్నీ ఇప్పుడు కంఫర్ట్స్ అన్నీ ఉన్నాయి, మాకు ఆల్రెడీ రెగ్యులర్ కూర్చున్న దగ్గర ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు విల్లాస్కి కానీ లగ్జరీ సైడ్ వెళ్తారు. సో మిడిల్ క్లాస్ పీపుల్ వీటి జోలికి వెళ్ళరు చాలామంది. వాళ్ళందరూ చూసేది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్స్ కానీ వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో గోల్డ్ కొనడం కంటే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ల్యాండ్ మీద పెడితే సేఫ్ ఉంటుంది, సెక్యూర్ ఉంటుంది, గ్యారంటీ రిటర్న్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు ఉన్న రేటు ఇంకో 5 సంవత్సరాలకు ఉండదు. సో ప్రాపర్టీ కాస్ట్ అనేది ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతూ పోతుంది మనకు రోజుకి. ఈ పెరుగుతూ పోతున్నప్పుడు మనం ఏం చేయాలి, మన బడ్జెట్లో ఎక్కడైతే వస్తుందో దూరమైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దూరం దగ్గర చూడొద్దు, మన ప్రైస్లో వస్తుందా లేదా, లీగల్గా అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ మంచిగా ఉన్నాయా లేదా, ఇక్కడ పెట్టుబడి పెడితే 5-10 ఇయర్స్లో గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా, ఇది మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళందరికీ కూడా నేను ఏం చెప్తా అంటే మీ దగ్గర ఎంత తక్కువ బడ్జెట్లో ఉన్నా సరే మీరు ప్లాట్లు కొనాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి, మేము హెల్ప్ చేస్తాం. మా దగ్గర తక్కువ బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాపర్టీ కొనాలి, ఎక్కడెక్కడ కొనాలి ఇవన్నీ మేము నేర్పిస్తాం, మేము చూపిస్తాం, దగ్గర ఉండి హెల్ప్ చేస్తాం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కష్టార్జితం రూపాయి వాళ్ళ కష్టార్జితం ఉంటుంది. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి ఒక పూట తినక వాళ్ళు దాచుకున్న కష్టార్జితాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయదు. చాలామంది మార్కెట్లో స్కీములతో వస్తారు, స్కాములు చేస్తారు, పోతారు. ఇలా జెండాలన్నీ రెపరెపలాడితే తెల్లారేసరికి జెండాలు ఉండవు. ఇలాంటి వాటిలలో కాకుండా సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ వచ్చే విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే, అలాంటి ప్రైమ్ లొకేషన్లో తీసుకోగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తుంది. సో మీ దగ్గర డబ్బులు ఉంటే డబ్బులు సంపాదించి డబ్బులు దాచుకొని సక్సెస్ అవ్వరు. డబ్బు సంపాదించి భూమి మీద పెట్టుబడి పెడితే ఎక్కువ సక్సెస్ అవుతారు. మా గురువు నాకు ఏమన్నాడంటే మనకు పంచభూతాలు ఉన్నాయి కదా, గాలి, నిప్పు, నీరు, ఇవన్నీ అన్నిటికంటే పవర్ఫుల్ ల్యాండ్. పంచభూతాలలో పవర్ఫుల్ ఏముందంటే భూమి మాత్రమే. కాబట్టి భూమిని నమ్మి పెట్టుబడి పెడితే ఎవరు కూడా లాస్ అవ్వడు, సక్సెస్ అవుతారు ఖచ్చితంగా అంటారు ఆయన. మీ ఏరియాలో 10 సంవత్సరాల ముందు ఏం రేట్ ఉంది, ఇవాళ ఏం రేట్ ఉంది చూస్తే మీకు అర్థమైపోతుంది. కాబట్టి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సేఫ్, సెక్యూర్, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. కాకపోతే అప్రూవల్ చెక్ చేసుకోవాలి, ఏరియా మంచిగా ఉంటే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఓకే, అంటే మరి అదే మిడిల్ క్లాస్ పీపుల్కి చాలా తక్కువ ధరలలో ఏ హైవేలలో దొరుకుతుంది భూమి అంటే ఏం చెప్తారు? తక్కువ బడ్జెట్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి అంటే మీరు తక్కువ బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంకొక విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి నేను చెప్పే చిన్న సజెషన్ ఏంటంటే మీరు ఎంత తక్కువ పెట్టుబడి పెడితే లాంగ్ టర్మ్ అంటే ఇన్వెస్ట్మెంట్కి టైం పడుతుంది. సో 3 రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ లాగా ఉంటుంది. అది ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామా 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో ఎప్పుడు మనకు అవసరం వచ్చినా సేల్ చేసేటట్టు, అవి కమర్షియల్ ప్రాపర్టీస్ అయితే లేదా మంచి ప్రైమ్ లొకేషన్స్లో అయితేనే అవి పనికి వస్తాయి. దానికి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది రిటర్న్గా మనం ఎప్పుడు అమ్ముకున్నా కూడా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం బాగుంటుంది, ROI అంటారు కదా. సెకండ్ ఏంటంటే మిడ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 5 to 7 ఇయర్స్ 6 ఇయర్స్ మినిమం వెయిట్ చేయాలి, 10 ఇయర్స్ వరకు కూడా అని చెప్పొచ్చు. ఇంత టైం వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే విధంగా హైవేలకే కాకుండా హైవే నుంచి రేడియల్ రోడ్స్
కనెక్టింగ్ రోడ్స్ ఎక్కడైతే ఉన్నాయో విలేజెస్కి కానీ టౌన్స్కి కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి దగ్గర ఉన్నాయో అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని హైవేస్ నేను మీకు సజెస్ట్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమి ఉండాలి, మనము ఇవన్నీ బాగానే ఉన్నాయి, సిటీ నుంచి ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం ఇది కూడా చూసుకోవాలి. సో ఎప్పుడైనా మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి. దాన్నే రియల్ ఎస్టేట్ అంటారు, నిజమైన స్థిరమైన ఆస్తి. సో తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుంది, ఫ్యూచర్లో ఎక్కడైతే గ్రోత్ వస్తుందో అలాంటి ఏరియాస్లో అలాంటి హైవేలలో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఇస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీరు ఒకవేళ తక్కువ బడ్జెట్లో వెళ్తే కనుక లాంగ్ టర్మ్కే పనికి వస్తుంది. ఇప్పుడు మాకు అర్జెంట్ ఏం లేదు, మేము ఎక్కువ టైం వెయిట్ చేస్తాం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేమేం సజెస్ట్ చేస్తామంటే హైవేలకు కాకుండా హైవే నుంచి లోపలికి వెళ్ళి కొనండి. హైవే మీద మీకు ఒక 20,000 గజం దొరుకుతుంది, హైవే నుంచి లోపలికి వెళ్తే 10,000కి వస్తుంది లేదా 8,000కి వస్తుంది అన్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఒక 10 సంవత్సరాల నుంచి 15-20 సంవత్సరాలు ఆగగలుగుతాం అనుకుంటే లోపలికి వెళ్ళి తక్కువ రేట్లో ఎక్కువ గజాలు కొనుక్కోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 50,000 ఉన్నది ₹1,00,000 అవ్వడం కొంచెం కష్టం, కానీ 10,000 ఉన్నది 50,000 అవ్వడం ఈజీ అవుతుంది. అండ్ లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళకంటే లాంగ్ టర్మ్లో సక్సెస్ ఎక్కువ అవుతారు. షార్ట్ టర్మ్లో మిడ్ టర్మ్లో ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారేమో, కానీ లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అనేది ఉండదు. 20 ఏళ్ల ముందు హైదరాబాద్లో మీరు జయబేరి చూసుకోండి, మన ఏదైతే టీ హబ్ ఉందో చూసుకోండి, ఆ పక్కన చుట్టుపక్కల మొత్తం అంతా అక్కడ ఏరియాలో ₹750, ₹800 గజం అమ్మిన వాళ్ళు ఇవాళ అదే ఏరియాలో ₹3,00,000 గజం ఉంది. కానీ ఎంత టైం పట్టింది దానికోసం? 20 ఇయర్స్ పట్టింది. సో 20 సంవత్సరాలు భూమి మీద పెట్టుబడి పెట్టి ఆగగలిగితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. అలాంటి హైవేలలో బెంగళూరు హైవే ఒకటి, ముంబై హైవే ఒకటి, శ్రీశైలం హైవే ఒకటి, విజయవాడ హైవే ఒకటి, వరంగల్ హైవే ఒకటి, తర్వాత వచ్చేసి ఇప్పుడు కొడంగల్ వికారాబాద్ హైవే ఒకటి, షాబాద్ అనేది ఒకటి. ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఇంకా కొన్ని ఎమర్జింగ్ హైవేస్ కూడా ఉన్నాయి నెక్స్ట్. సో అలాంటి హైవేస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది.